పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు జనం అందరు కలిసి సపోర్ట్ చేస్తే గ్రో అవ్వడం ఈజీనే, కానీ మనకు మనం గ్రో అవ్వడం ఉంటుంది కదా, అది ఒక నెక్స్ట్ లెవెల్. అప్పుడు నిన్ను తర్వాత ఎవరు కూడా షేక్ చేయలేరు అండ్ ఎవరు కూడా నేను మళ్ళీ ఓడించలేరు. సో ఆ జనం ఎవరైతే గెలిపించారో ఆడు ఎప్పుడో ఒకసారి ఓడిపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అదే జనం వాడిని ఓడగొట్టచ్చు. కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు కంపల్సరీ తయారు చేసుకుంటావో నిన్ను నువ్వు ఓడిస్తే తప్పించి మళ్ళీ ఇంకొకరు నిన్ను ఓడించలేరు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నా అడ్వైజర్, నా పేరు శివ. సో ఈరోజు డైరెక్ట్ టాపిక్లో వెళ్ళినట్టయితే ఎలోన్ బట్ పవర్ఫుల్. మన జీవితంలో చాలామంది మనం ఒక్కరమే ఉన్నామని ప్రతిసారి బాధపడుతూ ఉంటారు. మనం కొన్ని పీక్ స్టేజెస్లలో ఉంటాం. మనం ఒక అమ్మాయి వదిలిపోయినా కానీ, మనల్ని మన ఫ్యామిలీ వాళ్ళు కేర్ చేయకపోయినా కానీ, ఫ్రెండ్స్ నుంచి మనకి ఎలాంటి రెస్పెక్ట్ లేకపోయినా కానీ, సమాజం నుంచి మనకు ఒక గుర్తింపు లేకపోయినా కానీ, నేను ఒక్కనే ఉండిపోయినా అసలు నేను ఏం చేయాలి, అసలు నాకే విరక్తి కనిపిస్తుంది, కొన్ని టైంలో నేను సూసైడ్ కూడా చేసుకోబోతున్నా అనే మనకు అనిపిస్తే చూడు, ఆ పీక్ స్టేజ్ నుంచి వెళ్ళి నువ్వు ఒక్కడిగా ఉన్నా కానీ నువ్వు పవర్ఫుల్గా తయారు కావడానికి ఈ వీడియో నేను తయారు చేస్తున్నా. సో ఈ వీడియో నువ్వు తప్పకుండా ఎండ్ వరకు చూడు అండ్ ఈ వీడియో నీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ నీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది వస్తుంది. సో మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. మనం చాలాసార్లు మనం ఒక్కరిగా మిగిలిపోయినప్పుడు మనకు డిప్రెషన్ అయినా, లేకపోతే లోన్లీనెస్ అయినా, లేకపోతే మన మీద మనకు విరక్తి పుట్టడం అయినా జరుగుతుంది. సో ఇవి జరగద్దు అని అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, అసలు మన మీద మనకు ఏం నమ్మకం ఉన్నది అనేది ఒకసారి ఆలోచించాలి. నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేకపోతే, నీ మీద అసలుకి నీకు ఏం చేయాలో కూడా నీకు తెలియకపోతే నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వేంటిది, నీ సత్తా ఏంటిది అనేది నీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. సో నువ్వు ఒక్కనిగా మిగిలిపోయినప్పుడు, నువ్వు ఒక్కనిగా ఉన్నప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు నేను ఏం చేయగలను, అసలు నా జీవితం ఒక పర్పస్ ఏంటి, నేనేం చేయాలి అనేది నువ్వు ఆలోచిస్తే కంపల్సరీ నువ్వు ఒక్కడి ఉన్నా అది నువ్వు ప్రైమ్ టైంగా వినియోగించుకోవచ్చు. వాళ్ళు పోయిన వీళ్ళు పోయిన అనుకోకుండా నేను ఒక్కనే మిగిలిపోయినా, నేను ఒక్కనే సాధిస్తాను పట్టుదలతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ లోన్లీనెస్ కాదు, అప్పుడు నిన్ను ఎవరైతే వదిలిపోయి ఉంటారో వాళ్ళందరు నీ దగ్గరికి వస్తారు, వాళ్ళు నువ్వు పెద్ద అండగా అనుకుంటారు. సో కంపల్సరీ నువ్వేంటిదో నువ్వు ఫస్ట్ తెలుసుకో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్కిల్ బిల్డ్ చేసుకోవడం. మనం ఎందుకు అవసరం, మనం కంపల్సరీ ఇంకొకరికి అవసరం పడేలా ఉండాలి. నువ్వు కంపల్సరీ ఒక దాని మీద పర్టికులర్గా నువ్వు ఫోకస్ చెయ్యి. అది నీ వర్క్ విషయంలో కానీ, నువ్వు ఒక స్కిల్ విషయంలో కానీ, ఏదో దాని మీద నువ్వు కంపల్సరీ నేర్చుకో ఫస్ట్. ఆ నేర్చుకున్న దాని తర్వాత దాన్ని నువ్వు ఒక మనీగా మార్చు. ఎందుకంటే నీకు డబ్బులు లేకపోతే నీ కాలంలో ఎవరు దేకరు అండ్ విలువ ఇవ్వరు భయ్యా. నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు కంపల్సరీ ఏదైతే స్కిల్ మీద అయితే ఫోకస్ పెట్టు. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు కంపల్సరీ ఎవ్వరు కూడా మనని వదిలి వెళ్ళిపోరు. వదిలిపోయిన వాళ్ళు కూడా కంపల్సరీ మన దగ్గరకు వస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నీకంటూ నువ్వు ఒక స్కిల్ అనేది సంపాదించుకో, దాని మీదనే వర్కౌట్ చెయ్యి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డిస్ట్రాక్షన్స్కి పోకపోవడం. మనం ఎప్పుడైతే మనకు ఆ ఒంటరితనం వస్తుందో, ఎప్పుడైతే మనకు ఆ పీక్ స్టేజ్ ఉంటుందో, చాలామందికి మనం ఒక చులకనగా కనబడతాం. మనకన్నా కిందోడు కానీ, మనకన్నా తక్కువ వయసుడు కానీ, మనకన్నా ఎక్కువ వయసుడు కానీ, కంప్లీట్ వానికి నాలెడ్జ్ ఉండకపోయినా మన మీద సెటర్లు వేస్తూ ఉంటారు, వాళ్ళకి నవ్వుకునే అవకాశం వస్తుంది. ఓకే గుడ్, మనకు ఆ అవకాశం దేవుడు ఇచ్చినందుకు మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎట్లనో మనకు అర్థమవుతుంది కాబయ్యా. సో నువ్వు ఎవరి మాటలు వినకు, ఎందుకంటే నీ వాల్యూ తెలియని వాళ్ళు నీ గురించి అలా మాట్లాడతారు. ఎందుకంటే అవకాశం దొరికిందని నువ్వు అలా వాగినప్పుడు నువ్వు అది క్యాచ్ చేసుకో. ఏదో ఒక రోజు నీ టైం వస్తుంది కదా, గట్టి గొట్టాల భయ్య, అప్పుడు కొడితే వాళ్ళు మళ్ళీ లేవకూడదు. అది ఏ విధంగానో నీకు తెలుసు, అది నీ సక్సెస్ రూపంగా. సో నువ్వు డిస్ట్రాక్షన్స్ పోవద్దు. వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళేదో అన్నారని నువ్వు మైండ్కి తీసుకోకుండా ఆ టాక్సిక్ వాళ్ళకు దూరంగా ఉండు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. టైంలో మన మైండ్ మనల్ని డౌన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన మైండ్ని పీక్స్లో వెళ్ళిపెట్టాలి. నీకేం కాలే, ఒక చిన్న దెబ్బ తాకింది, మళ్ళీ నువ్వు కంబ్యాక్ ఇవ్వగలగాలి అని నువ్వు ఒక గట్టిగా అనుకుంటావు. నీ మైండ్ని ఒక పవర్ఫుల్గా తయారు. మనం ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మనం ఏదైతే మైండ్కి ఇచ్చే ట్రైనింగ్ ఉంటుందో చూడు, అది జిమ్ లాంటిది. సో ఆ జిమ్ నువ్వు నీ మైండ్తో చేపియాలి. మోటివేషన్ క్లాసెస్ నువ్వు మెడిటేషన్స్ చేయి, నీ ఏదైతే లైఫ్ స్టైల్ మొత్తం మార్చేయి. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్ వల్ల నీకు అట్లా అయిపోయింది. అంటే నీ టాక్సిక్ వాళ్ళు ఉండడం కానీ, నువ్వు ఒక డిసిప్లిన్ లేకపోవడం కానీ, నువ్వు కరెక్ట్ ఆలోచించకపోవడం కానీ, ఇట్లాంటి జరిగినాయి కదా. సో అన్నీ తీసి పక్కకు పాడే. సో అట్లా నీకు ఉంటే నీకు ఒక పవర్ఫుల్ మైండ్ అనేది తయారవుతుంది. ఆ మైండ్ తయారైనప్పుడు నిన్ను మళ్ళీ ఎవరు
గిట్లా అనిపించలేరు కూడా. సో ఆ పవర్ఫుల్ మైండ్ అనేది తయారు అయ్యి ఆటోమేటిక్గా నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్గా తయారయ్యి. లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్ వచ్చేసి ఎలోన్. అంటే మనం వీడియో మొత్తం మాట్లాడుకునేది ఇప్పుడు చెప్తా నేను. నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు చాలా ప్రొడక్టివ్గా ఆలోచించు, ప్రొడక్టివ్గా తయారు. ప్రొడక్టివ్గా అంటే నువ్వు కొత్తగా ఆలోచించు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఆ పాత పద్ధతిలో ఉన్నావు కాబట్టి కొత్త పద్ధతిలో ఆలోచించడం అనుకో కంపల్సరీ నీకు రిజల్ట్స్ కనబడితే నువ్వు ఆ ఒంటరితనం నుంచి వెళ్ళి పవర్ఫుల్ మ్యాన్, ఒక పవర్ఫుల్ పర్సన్, ఒక బాంబు ఎట్లుంటే బయలు మనం వెళ్తే ఆ బాంబు లెక్క తయారు కావాలి. మనం వేరేమంటే చుట్టుపక్కల నుంచి ఎవరు కూడా మన దగ్గర కూడా రావద్దు, అట్లా తయారు కావాలి. సో ఈ 5 మేజర్ పాయింట్స్ మనం యూజ్ చేసుకుంటే మనం మన ఎలోన్ టైంని మనం పవర్ఫుల్ టైంగా మార్చుకొని మనం ఒక పవర్ఫుల్ పర్సన్గా మనం తయారు కావచ్చు. సో బాగా నచ్చినట్టయితే కంపల్సరీ మీకు ఏదైతే పాయింట్ నచ్చిందో కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఇతరులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మనతో ఇంకొకరు ఎదగడమే సక్సెస్ అన్నట్టు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.